అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని ఎమ్మెల్యేలకు ప్రధానంగా వైసీపీ ఎమ్మెల్యేలకు చెక్ పడబోతున్న రీకాల్ అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు స్పీకర్. తాజాగా సభలో మరొకసారి ఇదే అంశాన్ని చర్చించారు. అయితే నిన్న జరిగిన సభకు సంబంధించి కాస్తంత టెక్నికల్ ఇష్యూ ఏదో వచ్చిందట. దానికి సంబంధించి ఆలస్యంగా ప్రారంభం, దానికి సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చారు. అంతకుముందు లక్నో వెళ్ళినప్పుడు ఈ స్పీకర్లందరికీ జరిగిన సమావేశంలో కూడా ఇదే అంశాన్ని చర్చించడం, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా దీనికి సంబంధించి అప్పుడు ఈయన మాట్లాడారట. అంటే రాతపూర్వకంగా కూడా ఏదో లెటర్ ఇచ్చారు, దానికి సంబంధించి ఒక కొత్త నిబంధన తీసుకురావాలని. అయితే ఇప్పుడు మళ్ళీ అదే ప్రస్తావనకు రావడంతో ఈ అంశం మళ్ళీ చర్చకొచ్చింది. మళ్ళీ అటువంటి రీకాల్ చేసే ఉద్దేశం, లేదంటే జీతాలు కట్ చేసే ఉద్దేశం ఏమన్నా త్వరలో దానికి సంబంధించి ఒక చట్టం, ఒక నిబంధన ఏమన్నా తీసుకురాబోతున్నారా? అది ఎంతవరకు సాధ్యం అవుతుంది? ఓన్లీ వైసీపీ ఎమ్మెల్యేలను దృష్టిలో పెట్టుకునే ఇది జరుగుద్దా, లేదంటే అటువంటి తీసుకొస్తే ఎవరికైనా వర్తిస్తుంది, అలాంటివి చేస్తారా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి ఇంతకుముందు కూడా ఇది ఒక చర్చ నడిచింది. అప్పుడు లక్నో వెళ్ళినప్పుడు కూడా మాట్లాడారట అయ్యన్న పాత్రుడు గారు, అప్పట్లో కూడా చర్చించారు. అయితే ఇప్పుడు మళ్ళీ అంటే ఇప్పుడు ఫేస్ రికగ్నిషన్ పెట్టడం, ఇప్పుడంతా టెక్నికల్ గా ఏఐ ఆధారిత ఫేస్ రికగ్నిషన్ ఇవన్నీ తీసుకురావడం చూస్తా ఉంటే రీకాల్ జరగబోతుందా? సభకు గైర్హాజరవుతున్న ఎమ్మెల్యేలకి చెక్ పెట్టే సమయం అన్న ఆసన్నం అవబోతుందా? ఎలా చూడాలి? చెప్పాను కదా, ఇదంతా లాస్ట్ ఇయర్లో జరిగే కథ. లాస్ట్ ఇయర్లో దమ్ముంటే వీళ్ళు తీయాలి, లేదో దమ్ముంటే ఇప్పుడు అనర్హత వేటు వేస్తే ఎవరు ఆపారు వీళ్ళని? తప్పేం కూడా లేదు, వాళ్ళు కోర్టుకు వెళ్తారు, అప్పుడు ఏంటో తేలిపోతుంది. ఇక్కడ స్పీకర్ కార్యాలయం 2 తప్పులు చేసింది. నెంబర్ 1 ఏంటంటే హైకోర్టు ఒక పిటిషన్ వేసేది, హైకోర్టు ఒక నోటీస్ ఇచ్చింది జగన్ వేసిన పిటిషన్ మీద. ఏమండి, ఇట్లాగ జగన్ అడుగుతున్నాడు ప్రతిపక్ష హోదా మీకేంటి అభ్యంతరము, ఇవ్వడానికి మీకున్న, ఇవ్వచ్చా ఇవ్వకూడదా, మీ అభిప్రాయం ఏంటి అన్నట్టు. స్పీకర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలి కదా, ఎందుకు ఈ రోజు వరకు ఇవ్వలేదు హైకోర్టుకి? ఇస్తే అప్పుడు అది స్పీకర్ హక్కు కాబట్టి, స్పీకర్ అధికారం కాబట్టి మీరే చెయ్యండి అంటుందా, మీ నిర్ణయం మీ ఇష్టం అంటుందా? లేకపోతే ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో కూడా స్పీకర్ నా ఇష్టం అని అనుకున్నాడు ఆయన అనర్హత వేటుకు సంబంధించి. కానీ సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని నువ్వు ఏదో ఒకటి తేల్చని చెప్పింది. అట్లాగా ఇందులో రాలేదు హైకోర్టు. అక్కడ రిజిస్ట్రార్ దాన్ని ఎందుకని మళ్ళీ స్పీకర్ ఏది వాళ్ళ ముందు అడగట్లేదు అర్థం కాలేదు. పిలవచ్చి అడగాలి కదా, ఏమయ్యా మీకు ఇచ్చిన నోటీస్కి సమాధానం ఏందనేది. ఇవ్వలేదు. లేదు, జగన్ ఒక లేఖ రాశాడు స్పీకర్కి, ఇట్లాగ నాకు ఇవ్వండి, ఎందుకంటే దాంట్లో రాజ్యాంగంలో ఎక్కడా లేదు, ఒక సంప్రదాయంగా ప్రారంభించారు ఆ విధానాన్ని. మొదట్లో సంప్రదాయం అనేది మనం మార్చుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు. కాబట్టి ఇప్పుడు ఉన్నది మొత్తం 4 పార్టీలే రాష్ట్రంలో. 3 పార్టీలు ఒక జట్టుగా ఉన్నాయి. అసెంబ్లీలో ప్రాతినిధ్యం 4గురికే వచ్చింది. 4గురిలో 3 ఒకే కూటమి కింద ఉన్నప్పుడు మిగిలింది నేను ఒక్కనే కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడిగాడు. లేదయ్యా, ప్రతిపక్ష హోదా 10% అన్నటువంటి సంప్రదాయమే మేము అంగీకరిస్తున్నాం, నేను స్పీకర్ని, అలాగే శాసనసభలో మెజార్టీ సభ్యులు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు, ప్రభుత్వం కూడా అదే అభిప్రాయంతో ఉంది, కాబట్టి నేను నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వను అనేది బయట నోటి మాటగా కాకుండా లిఖితపూర్వకంగా జగన్కి పంపించేశాడు అనుకోండి. జగన్ దాన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేస్తాడు, హైకోర్టు డిస్మిస్ చేస్తే సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తాడు. దెన్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని అసెంబ్లీలకి ఒక ప్రిసీడియం నడుస్తుంది ఏంటనేది. ఎందుకంటే కొంతమందికి ఇచ్చారు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చింది 3 గెలిచినప్పుడు ఢిల్లీలో. మరి రాజ్యాంగం ప్రకారం వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు ఆపలేదు అక్కడ? అలాగే పి జనార్దన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వబడింది ఆ రోజున. ఏది, ఎన్టీ రామారావు దగ్గర నుంచి పార్టీని తీసుకున్నప్పుడు అప్పుడు 26 మంది గెలిచింది కాంగ్రెస్ తరఫున, 292 కదా అప్పుడు, 30 మంది కావాలి 10% అంటే. కానీ అప్పుడు ఇచ్చారు, ఏది చంద్రబాబు గారు వచ్చాక. ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ఇవ్వాల, చంద్రబాబు గారు వచ్చాక ఇచ్చారు. అయితే వీళ్ళు ఏమంటారంటే ఆయనకి ఇచ్చింది ప్రతిపక్ష హోదా కాదు, వాళ్ళ పార్టీ నాయకుడుగా అంటారు. వాళ్ళ పార్టీ నాయకుడుగా మనం ఇచ్చేది ఏంటి అక్కడ? వాళ్ళ పార్టీ శాసనసభ పక్ష నాయకుడుగా అదే హోదా జగన్కి ఇవ్వచ్చు కదా ఇప్పుడు. అంటే వీళ్ళు ఏమంటారంటే అప్లై చేసుకోండి అంటారు. రైట్, అప్లై చేసుకోవాలి. నువ్వు ఇది కాదంటే కదా అప్పుడు అతను అప్లై చేసుకోవడానికి. నాకు ప్రతిపక్ష హోదా కాదని అడిగాడు, కావాలని అడిగాడు. ఏమయ్యా, నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా పనికిరావు, కావాల్సిందేమో 175 అంటే 18 అసెంబ్లీ సీట్లు కావాలి. నువ్వు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనే ఒకనొక సందర్భంలో అన్నావు కూడా కదా,
నేనే తలుచుకుంటే నీ దగ్గర నుంచి ఒక 12 మందిని తీసుకోవడం కష్టం కాదు, నువ్వు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పోతావు అనేసి చంద్రబాబును విమర్శించినోడువే కదా నువ్వు. కాబట్టి నీకు తెలుసు కదా ప్రతిపక్ష హోదాకి 10% కావాలని. నీకు అన్ని రాలేదు కాబట్టి మేము నీకు ఆ హోదా ఇవ్వం. కానీ ఇక్కడ నీ పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా నిన్ను మేము గుర్తిస్తాం. మాకిక్కడ ఏకైక ప్రతిపక్షం నువ్వే కాబట్టి పార్టీ పక్ష నాయకుడుగా నీకు ఇచ్చే సమయం నీకు ఇస్తాం అన్నారు అనుకోండి, హుందాతనంగా ఉండేది, ఆన్సర్ అయ్యి ఉండేది. అప్పుడు దాని ఆధారంగా రేపు జగన్ కోర్టుకు వెళ్తాడా లేకపోతే సభకే వెళ్తాడా అది కూడా తేలిపోతుంది కదా. నువ్వు శాసనసభాపక్ష నాయకుడు నీ పార్టీకి సమయం ఎక్కువకుండా ఎట్టుంటాము. ఇప్పుడు నీకు తెలుసు, ఇప్పుడు వీళ్ళు అసెంబ్లీలో ఉన్నారు ఇంతకుముందు జగన్ వాళ్ళు, అప్పుడు టీడీపీకి 23 మందే ఉన్నారు. వాళ్ళకి యాజ్ పర్ నామ్స్ అయితే కనుక తక్కువ సమయం ఇవ్వాలి. అంటే ముఖ్యమంత్రి గంట సేపు ప్రసంగిస్తే వాళ్ళకి 10 నిమిషాలే అంత ఇవ్వాలి. కానీ చంద్రబాబు గారు గంటల కొద్ది ప్రసంగించారు కదా, ఆ రోజున అనుమతించారు కదా అది. అలాగే అప్పుడు మిగతా మంత్రులు మిగతా మాజీ మంత్రులు అప్పటికి ఇప్పుడు మంత్రులు అయ్యి ఉన్నారు, మళ్ళీ వాళ్ళకి రివోల్ట్ అయ్యి సమాధానాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి కదా. పయ్యవుల కేసులు అంటూ కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కదా ఆ రోజున. టైం వాళ్ళకి ఇచ్చిన 2 నిమిషాలు అప్పుడు వాళ్ళ లెక్క ప్రకారం శాసనసభ్యులు మాట్లాడాల్సింది. కానీ 5 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాలు మాట్లాడారు కదా. ఫస్ట్ జగన్ చేస్తున్న తప్పు ఏంటంటే సభకెళ్ళి కూర్చోవాలి, కూర్చుని మాట్లాడాలి. మాట్లాడుతున్నప్పుడు ఆపారు అనుకోండి, ఏమయ్యా మీకు అట్లా ఇచ్చాను కదా నేను టైము, ఇట్లాగే చేస్తున్నారు ఏంటని అడుగు. వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడాలి. మాట్లాడుతుంటే ఆపుతున్నారు అనుకోండి, జనానికి తెలుసు ఇదిగో చూసారయ్యా వీళ్ళు ఆపుతున్నారు. అప్పుడు బాయ్కాట్ చేస్తే ఒక అర్థం ఉంది. కనీసం ఇప్పుడైనా ఆ పని చేయాలి, చెయ్యట్లేదు. అది తప్పు, జగన్ చేస్తున్న అతి పెద్ద తప్పు. అలాగే వీళ్ళు చేస్తున్నది ఏంటి, హోదా ఇవ్వట్లేదు, నీకు ఈ హోదా ఉంటుందయ్యా నువ్వు రా సభకి అని చెప్పు, కోర్టుకి చెప్పు, అవునండి యాజ్ పర్ నామ్స్ అతని చెల్లుబాటు కాడు, ఇవ్వట్లేదు అంటే అప్పుడు ఒకవేళ హైకోర్టు ఆదేశించింది అనుకోండి, లేదా ఇంకెవరు లేరు కదా ప్రతిపక్షం ఇచ్చేసేయండి మీరు హోదా ఉందనుకోండి, నేను ఇవ్వనని నీకు సుప్రీంకోర్టుకి వెళ్ళే ఆప్షన్ ఉంది కదా, స్పీకర్ కూడా ఉంది కదా ఆప్షన్. దాని మీద చర్చ జరుగుతుంది కదా దేశవ్యాప్తంగా, మంచిదే కదా. ఇప్పుడు ఇదివరకు చంద్రబాబు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులు అరెస్ట్ చేసినప్పుడు ఒక కొత్త పాయింట్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఏమని, ఎవరినైనా సరే అరెస్ట్ చేసేటప్పుడు కన్సర్న్ అథారిటీ పర్మిషన్ తీసుకోవాలి, గవర్నర్ అనుమతి తీసుకోకుండా చంద్రబాబుని అరెస్ట్ చేశారు కాబట్టి అన్నది. అనుమతి అక్కర్లేదు అనలేదు వీళ్ళు, ఆ చట్టం తెచ్చే టైంకి సీఎం గాడినా అని చెప్పారు. ఇది ఆ చట్టం తెచ్చే టైంకి ఈయన దిగిపోయాడు, ఆ చట్టానికి ముందు ఈ అవినీతి జరిగింది, దానికి ముందు టైం కాబట్టి అనుమతి అక్కర్లేదు అని చెప్పారు. చట్టం వచ్చే నాటికి చంద్రబాబు ఉన్నారు కానీ అవినీతి జరిగే నాటికి ఆ చట్టం లేదు కాబట్టి మేము చేయలేదని చెప్పారు. అది అవునా కాదా అని తేల్చడానికి సుప్రీంకోర్టు ఈ రోజు వరకు తేల్చలేదు, అట్టాగే వచ్చు. దాని మీద జడ్జిమెంట్ ఇవాళ వరకు ఇవ్వాల బెంచి, అనుమతి తీసుకోవాలి అక్కర్లేదా పైన వాళ్ళది అన్నటువంటి. అలాంటి ఒక టాపిక్ ఇప్పుడు అదేంటి, దాన్ని బెంచ్ మార్క్ కేసు అంటారు వాటిని. అలాంటి బెంచ్ మార్క్ కేసు కింద అది జరిగిపోయింది. ఇప్పుడు ఆ తర్వాత అనేక చోట్ల అనేక మంది అట్టగే తప్పించుకున్నారు, మా దాంట్లో అనుమతి ఇవ్వలేదు అనేసి. ఇప్పుడు ఎక్కడ ఎందుకు అరవింద్ కుమార్ ఐఏఎస్, కేటీఆర్ వీళ్ళ విషయంలో అనుమతుల కోసం అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అడిగిందిగా, కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే మొన్న ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఐఏఎస్ కి ప్రాసిక్యూషన్ కి. కేటీఆర్ కి గవర్నర్ ఒక 6 నెలల తర్వాత ఏమో అనుమతి ఇచ్చారు కాబట్టి జరిగింది కదా. ఇప్పుడు ఆ సిస్టమ్ ని ఫాలో అవుతున్నారు కదా. అట్లాగే రేపు ఇంకెవడు ప్రతిపక్ష హోదా అడగకుండా ఉంటాడు, సుప్రీంకోర్టు కూడా అదే అంటే బేసిక్ గా సంప్రదాయం ఇద్దరి చేతిలోనూ ఉంది. వీళ్ళేమో వెళ్ళి అడగాలి అవమానపడి, వీళ్ళు వెళ్ళట్లేదు అడుగుతున్నారు. వాళ్ళేమో అధికారికంగా కోర్టుకి చెప్పి వీళ్ళకి కూడా అధికారికంగా చెప్పి రమ్మనమని పిలవాలి, పిలుస్తున్నారు కానీ అధికారికంగా స్పష్టం చేయట్లేదు, స్టేజ్ మీద మాట్లాడడం ఇది తప్పించి లిఖితపూర్వకంగా ఇవ్వట్ల, లిఖితపూర్వకంగా ఇవ్వడానికి భయపడుతున్నారు. అది నడుస్తున్నది అక్కడ. సార్ ఒకటి ఇక్కడ జీతాల అంశం కూడా పదే పదే ప్రస్తావిస్తున్నారు. అంటే ఇందులో ఏది నైతికం, అసెంబ్లీలకు రాకుండా ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోవడం, లేదు రేపొద్దున్న ఒక నిబంధన ఏమన్నా పెట్టి వాళ్ళకి జీతాలు తొలగిస్తే గనక అది నైతికత అవుతుంది. అదేం తప్పేం లేదు, దాన్ని అనవసరం టైం వేస్ట్ అంటే ఊరికనే మాట్లాడడం తప్పించి. ఇప్పుడు ఆపేస్తానంటే ఎవడ ఆపాడు వీళ్ళని, మీ జీతాలు ఏమిటి. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు యాజ్ ఫర్ నామ్స్ సస్పెండ్ అయినప్పుడు 50% ఇవ్వాలి. 199 మందిని అంతమందినో సస్పెండ్ చేసి కూర్చున్నారు, వీఆర్లో పెట్టి
డిఎస్పీల దగ్గర నుంచి ఐపీఎస్ దాకా అవును. ఏం చేయగలుగుతున్నారు వాళ్ళు? రోజు వచ్చి ఉమ్, సంతకం పెట్టిపోతున్నారు అక్కడ. ఉమ్, అట్లాగే దీనికి కూడా ఏమైనా చేయొచ్చు. వీళ్ళు ఏంటంటే మాటల్లో ప్రతీకార ధోరణి విపరీతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రజలకి ఆ విపరీత ప్రతీకార ధోరణి కనిపించకూడదు. ఉమ్, రెస్పాన్సిబుల్ గా మాట్లాడతా కన్విన్సింగ్ గా చెప్పగలగాలి. అవును. వీళ్ళు అది చెప్పట్లా. నో వర్క్ నో పే. ఎస్, నో వర్క్ నో పే. కరెక్ట్. నో వర్క్ నో పే. ఇప్పుడు శుక్ర శని ఆదివారాల్లో మంత్రులు కూడా పనిచేయట్లేదు చాలా మంది. నో వర్క్ నో పే. వాళ్ళది ఎవరు జడ్జిమెంట్ ఇస్తారు? శాసనసభ. చెయ్యండి, మంచిది. వాళ్ళు రాకపోతే జీతాలు ఇవ్వట్లేదు, తప్పేం లేదు, అది నేను సమర్థిస్తా కూడా. దాన్ని వాళ్ళకి ఆ బెనిఫిట్స్ ఇవి కూడా మానేసేయండి, తప్పేం లేదు. అది దాని ఇంపాక్ట్ కూడా చర్చ కూడా జరుగుతుంది దేశవ్యాప్తంగా. పార్లమెంట్ లో కూడా పనిచేస్తారు కాస్త. రాజ్యసభ సభ్యులు చాలా మంది రారు. సెషన్స్ మొత్తం మీద ఓ రోజు వచ్చేసి కూర్చుని వెళ్ళిపోతారు. ఎవరు ఈ దాన్ని ఏమంటారు, నామినేటెడ్ బ్యాచ్. జీతాలు మాత్రం తీసుకుంటారు, తర్వాత పెన్షన్లు కూడా జీవితకాలం తీసుకుంటారు. అది అడుగు. దాంతోపాటు కావాలంటే నువ్వే ఒక గైడ్ లైన్స్ పెట్టు, ఏమని, ఇట్లాగా రాకపోతే జీతం ఇవ్వం, ఈ సెషన్స్ సంబంధించినటువంటి ఇదే నెల నెల జీతం ఇవ్వం. అట్లాగే సెషన్స్ కి ఇచ్చేటటువంటిది ఎట్లాగే ఇవ్వరు. సభకి అటెండ్ కాకపోతే సభకి ఒక రోజుకి హాజరైనందుకు ఎంత డబ్బులు ఇస్తారు వీళ్ళకి, అది ఎట్లాగే ఇవ్వరు. ఎమ్మెల్యే జీతం వేరు, సభ జీతం వేరు. సభ జీతానికి సభ అది అటెండ్ అయిన రోజునే ఇస్తారు, మిగతా రోజులు ఇవ్వరు. అంటే వీళ్ళు సభలోకి వచ్చి సీట్లో కూర్చోకుండా సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు కదా. అలా నేననేది ఆ ఇష్యూ గురించి కాదు. వీళ్ళు ఒక రోజు ఎప్పుడో పెట్టిపోతున్నారు అది కాదు. వీళ్ళనే పాయింట్ ఏంటంటే వాళ్ళు సభకి రావట్లేదు కాబట్టి జీతాలు ఆపేయడం అనేటటువంటిది. ఎమ్మెల్యే తన నియోజకవర్గానికి సభ అక్కడ తన పని అయితే తను చేస్తాడు. ఎమ్మెల్యే కలెక్టర్ లేకపోతే ఈ నియోజకవర్గంలో పనులు అయితే చేస్తాడు కదా. ఎమ్మెల్యే జీతం ఆపడం నీ చేతిలో నీకు సంబంధం లేదు. నేను అనేది అది. శాసనసభలోకి అటెండ్ కానందుకు నీకు ఆపే హక్కు ఉంది, నువ్వు ఆపుతున్నావు ఆల్రెడీ. డబ్బులు ఏమి ఇవ్వట్లేదు. సెషన్ కి అటెండ్ కానప్పుడు ఆ రోజు డబ్బులు ఇయ్యరు. ఎన్ని రోజులు అటెండ్ అయితే అన్ని రోజులు డబ్బులే ఇస్తారు. ఎమ్మెల్యే జీతం నీకు సంబంధం కాదు స్పీకర్ గా, అది ప్రభుత్వానికి సంబంధించిన అంశం. ఎమ్మెల్యే డ్యూటీలో ఉన్నాడా లేదా, రోజు వచ్చి అటెండెన్స్ వేయించుకుంటాడే ఏంది నీకు? లేదు కదా. ఎమ్మెల్యే తన నియోజకవర్గానికి, ఆ నియోజకవర్గ పని ఎట్లాగూ చేస్తాడు కదా అతను. ఏంటంటే జస్ట్ మౌత్ పబ్లిసిటీ, గొడవ మాటలు తప్పించి ఏం లేదు. ఎమ్మెల్యేగా అతను 5 ఏళ్ళు ఉంటాడు. శాసనసభకు అటెండ్ కాకపోతే ఎమ్మెల్యేగా తీసేసే హక్కు నీకుంది. దెన్ ప్రూవ్ ఇట్, తీసేయి. అది నేను చెప్పినట్టు బెంచ్ మార్క్ కేసు అవుతుంది, కోర్టులకు వెళ్తారు, తేల్చుకుంటారు. అది ప్రస్తుతం మాటలు ఎక్కువ ఉన్నాయి, చేతలు తక్కువ ఉన్నాయి. అది సార్, రీకాల్కి సంబంధించి కూడా మొత్తం ప్రపంచంలో నీకు 8 దేశాల్లో ఏదో రీకాల్ చేసే పద్ధతి ఉందంట. ఇప్పుడు కేంద్రం ఆ డెసిషన్ తీసుకోవాలి, స్పీకర్ ఆ డెసిషన్ తీసుకోవాలి అంటున్నారు. అలాంటిది ఏమైనా జరుగుతుంది మన దేశంలో కూడా? ప్రభుత్వాలని రీకాల్ చేస్తారు అక్కడ, ఎమ్మెల్యే ఎంపీ అని కాదు. ప్రభుత్వాన్ని రీకాల్ చేయొచ్చు ఉంది. పెట్టండి ఇక్కడ కూడా, ఈ దేశంలో కూడా. మేము హామీ ఇచ్చాము, ఈ హామీ సూపర్ 6 అని హామీ ఇచ్చాం, ఈ హామీ నెరవేర్చకూడదని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు అంటే ప్రజలకి ఉంటదేమో కదా కొన్ని దేశాలు అదే అనేది రీకాల్, అదే కదా పబ్లిక్. నువ్వు పెట్టు, ఇప్పుడు ఎక్కడ ఎందుకు రెఫరెండం పెట్టు. నేను సూపర్ 6 అన్నాను, ఈ 4 చేశాను, ఆ 2 అక్కర్లేదు అనుకుంటున్నాను, లేదా ఇచ్చేసినట్టు మీరు ఫీల్ అయ్యారనుకుంటున్నాను, మేము చేసింది రైటా రాంగ్ అని చెప్పి రెఫరెండం పెట్టండి సింపుల్ గా. రైట్ అంటే కనుక ఓకే, క్యారీ ఆన్. కాదనుకుంటే దిగిపోతారా? గ్యారంటీ అని రాసి ఇచ్చావు కదా నువ్వు, గ్యారంటీ బాండ్ పంపించావు కదా. అదే గ్యారంటీ బాండ్ కనుక ఎవడన్నా రిజిస్టర్ చేశాక అది కనుక జరగకపోతే ఏం చేస్తాం మనం? చీటింగ్ కేసు పెడతాం, అరెస్ట్ చేస్తాం, జైల్లో పెడతాం. మరి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏం చేయలేం కదా మనం. కాబట్టి నైతికత అనేటటువంటి మాటలు మనం ఎక్కువ మాట్లాడుకోవడం, మేము మాట్లాడితే నైతికత, ఎదురు వాళ్ళకి నైతికత లేదనుకోవడం అనవసరం. అక్కడ రాజకీయాల్లో నైతికత చచ్చిపోయి చాలా కాలం అయిపోయింది. అంటే నిజంగా ఆ చట్టం తెస్తే దేశవ్యాప్తంగా అమలు అవుతుంది ఒకవేళ. అసలు చట్టం కాదండి, అదంతా ప్రొసీజరు. అయ్యి ఇప్పుడు ఏ శాసనసభ స్పీకరు, ఆ ప్రభుత్వము వాళ్ళు తీసుకునే నిర్ణయాలు వేటికి అయ్యాయి. అది మళ్ళీ ఇదివరకు ఏంటంటే స్పీకర్లు తీసుకునే నిర్ణయాలు, సభ తీసుకునే నిర్ణయాలు న్యాయ వ్యవస్థ కంటే న్యాయ సమీక్షకు అతీతాలు. ఒకప్పుడు ఈ కొలీజియం సిస్టమ్ వచ్చాక అది తీసేశారు. న్యాయ వ్యవస్థ సమీక్షకు అతీతమైంది ఏది లేదు ప్రపంచంలో అని తేల్చి చెప్పారు. ఇంక్లూడింగ్ కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్ కి సంబంధించి కూడా వాళ్ళు సమీక్షిస్తున్నారు.
ఉహు, కాబట్టి ఉమ్. ఇప్పుడు కెలకడానికి ఎలకి భయం ఉంది. అలాగని శాసన వ్యవస్థ మీద న్యాయ వ్యవస్థ ఒక నిర్ణయం తీసుకుంటుందా సార్? ఎందుకు అది తీసుకోదు? ఉందా? ఇప్పుడు మొన్న తెలంగాణలో స్పీకర్ విషయంలో స్పీకరు సూచన చేయడం వాళ్ళది ఎంతకీ వరకేనా, ఆదేశాలు తేల్చట్లేదు. ఇస్తుందా? ఆదేశాలు కూడా ఉమ్, ఇవ్వగలదు. ఇప్పుడు కర్ణాటకలో ఉమ్, ఇట్లాగా ఎమ్మెల్యేలు మారినప్పుడు నువ్వు ఖచ్చితంగా బలం నిరూపించుకో అని చెప్పింది. సచ్చినట్టు నిరూపించుకొని ఉమ్, బీజేపీ దిగిపోయింది కదా అప్పుడు మధ్యలో. ఉమ్. ఓకే. అట్లాగే ఉమ్, మహారాష్ట్రలో ఏకనాథ్ షిండే చీల్చుకెళ్ళినప్పుడు దాని మీద ఉమ్, పెద్ద ఇది నడిచింది. స్పీకర్ అప్పుడు మాట వినలా. స్పీకర్ని ఉహు, తీసేసిన అధికారం కోర్టు తీసుకుంది. ఉమ్, అట్లాగే ఆ తర్వాత బలం నిరూపించుకోవాలి అని చెప్పి ఆదేశించింది కోర్టు. టైం ఇచ్చింది. ఉమ్. వెంటనే ఓకే. నిరూపించుకున్నారు వాళ్ళు. ఉమ్, కాబట్టి కోర్టులు జోక్యం చేసుకుంటాయి. కొంతమంది అనర్హత వేటు 1000 మంది కూడా. కర్ణాటకలో చాలా మంది ఉహు. అనర్హత వేటు వేసింది. కోర్టే అవును. ఆదేశాలు ఇచ్చింది. సచ్చినట్టు ఉమ్, వేయాల్సి వచ్చింది స్పీకర్. ఉమ్, ఉమ్, అంటే ఉమ్. చట్టం తన పని తాను చేయకపోతే ఆ పైన ఉన్నటువంటి వ్యవస్థ ఎట్టా జోక్యం చేసుకుంటుంది. ఇక్కడ కూడా అట్లాంటి వ్యవస్థ జోక్యం ఉంది న్యాయస్థానాలు. ఓకే. ఉహు, ఉమ్, ఉమ్. రైట్. చూద్దాం. మొత్తానికి నో వర్క్ నో పే ఆ విధానం ఏమైనా తీసుకురాబోతున్నారా? ఆల్రెడీ ఇప్పటికే ఎమ్మెల్యేలకు లేదంటే వైసీపీ ఎమ్మెల్యేల మీద దృష్టి పెట్టారు. ప్రధానంగా వాళ్ళు హాజరు కావట్లేదు అసెంబ్లీకి అనేది. దీని మీదే తాజాగా ఈ పాయింట్ అయితే రేజ్ చేశారు స్పీకర్. మరి ఏం చేస్తారు భవిష్యత్తులో? అలాంటి విధానం తీసుకొస్తే అది అందరికీ వర్తింపు చేస్తారా, లేదంటే ఇది ఎమ్మెల్యేలని సభకు రప్పించడానికి మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలు ఏమైనా చేస్తున్నారా? వేచి చూద్దాం.